జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా 14న కౌంటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికకు ఈ నెల 13న నోటిఫికేషన్ రానుంది. నామినేషన్లకు ఈ నెల 21 వరకు గడువిచ్చారు. 22న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. విడ్రా ఈ నెల 24 వరకు సమయమిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,92,669 మంది ఓటర్లు ఉన్నారు. 8 बाई इलेक्शंस भी होंगे। तेलंगाना जुबली हिल्स, इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी। 8 बाई इलेक्शंस भी होंगे। तेलंगाना जुबली हिल्स, इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं। डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी। 8 बाई इलेक्शंस भी होंगे। జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనుండగా 14న కౌంటింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, షెడ్యూల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కీలకమైన సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. మాగుంట గోపీనాథ్ మృతితో ఖాళీగా ఏర్పడిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నవంబర్ 11న జరుగుతుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఈరోజు షెడ్యూల్ రిలీజ్ చేసింది. ప్రధానంగా తెలంగాణతో పాటు 7 రాష్ట్రాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ అండ్ ఒడిశా, జార్ఖండ్, మిజోరాం, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో రెండో దశ బీహార్ ఎన్నికల రెండో దశలో భాగంగా నవంబర్ 11న ఉప ఎన్నిక జరుగుతుంది జూబ్లీహిల్స్కి సంబంధించి. ఒకసారి షెడ్యూల్ కనుక మనం పరిశీలిస్తే నోటిఫికేషన్ అక్టోబర్ 13న ఈ నెల 13న జారీ అవుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ 21 అక్టోబర్న నామినేషన్ల చివరి తేదీగా పరిగణిస్తున్నారు. అదేవిధంగా పరిశీలనకు సంబంధించి మొత్తం నామినేషన్లు వేసిన తర్వాత పరిశీలనను అక్టోబర్ 22న పరిశీలిస్తారు. అదేవిధంగా మొత్తం తుది జాబితాను ప్రకటించేది విత్డ్రాల్స్కి సంబంధించి 24 అక్టోబర్న అదే రోజు పరిశీలిస్తారు. అదే రోజు సమయం 3 గంటల తర్వాత తుది జాబితాను కూడా ప్రకటిస్తారు. నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. అదేవిధంగా నవంబర్ 14న కౌంటింగ్ జరుగుతుంది. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ఎన్నికల కమిషన్ రిలీజ్ చేసింది. ఈ మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా అదే రకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆల్రెడీ ప్రచారంలో ఉంది. అభ్యర్థిని కూడా ఖరారు చేసింది. సునీతా గోపీనాథ్ తమ అభ్యర్థిని అంటూ ఎవరైతే చనిపోయారో ఆయన భార్యను సునీతా గోపీనాథ్ను అభ్యర్థిగా ప్రకటించి ఆల్రెడీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇక బీజేపీ కూడా సీరియస్గా అభ్యర్థుల కసరత్తు పూర్తి చేస్తుంది. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే 3 ప్రధాన పార్టీలు గెలుపు లక్ష్యంగా తమ అభ్యర్థులను నిర్ణయించుకొని ఓటర్ల దగ్గరికి వెళ్ళి వివిధ పథకాల ద్వారా గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఇప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందన్న అంశానికి సంబంధించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్కి సంబంధించిన సిట్టింగ్ సీటు. గోపీనాథ్ 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ వచ్చారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ అభ్యర్థిగానే విజయం సాధించారు. 2023 ఎన్నికల్లో కూడా 24 ఎన్నికల్లో కూడా అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందుతూ వస్తారు. అంటే 3 సార్లు వరుసగా విజయం సాధించిన గోపీనాథ్ మరణంతో ఈ ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు ఆయన భార్యని బీఆర్ఎస్ రంగంలోకి దింపింది. సింపతితో పాటు బీఆర్ఎస్కు సంబంధించిన ఇంతకుముందు హైదరాబాద్ పరిసర ప్రాంతాల ఓటర్లు బీఆర్ఎస్ను ఆదరించిన నేపథ్యంలో అదే ఆదరణ తమకు కొనసాగుతుందని కూడా బీఆర్ఎస్ భావిస్తుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. 100 రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చింది. ఈ బాకీ కార్డు బీఆర్ఎస్ పార్టీ ఒక బాకీ కార్డును ప్రజల ముందుంచింది. జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రధానంగా తీసుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేయలేదో 420 హామీల్లో కూడా 100 రోజుల్లో అమలు చేయలేదు. దీనికి సంబంధించిన ఒక కార్డు తీసుకొని ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లే విధంగా ఒక ప్లాన్ చేసుకున్నారు. ఆ రకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడంతో పాటు జూబ్లీహిల్స్లో ఉన్న ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక కాంగ్రెస్ కౌంటర్గా డోకా కార్డు అంటూ కూడా మరొక డోకా కార్డును రిలీజ్ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 3 ఎకరాల భూమి ఇస్తానన్నది. ఇక అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పింది. అవన్నీ కూడా ఇవ్వలేదు అంటూ కూడా ఒక డోకా కార్డును బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన వాటికి సంబంధించిన ఏవైతే హామీలు నెరవేరలేదో ఆ డోకా కార్డును విడుదల చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ ఇంకా అభ్యర్థుల కసరత్తు చేసే పనిలో ఉంది. ప్రస్తుతం
బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి 26,000 ఓట్లు గత ఎన్నికల్లో వచ్చాయి. ఆయన సీరియస్గా ప్రయత్నం చేస్తున్నారు. ఇక కీర్తి రెడ్డి, జూటూరు ప్రీతి రెడ్డి గతంలో జూబ్లీస్ నుంచి తనకు కూడా టికెట్ కావాలని బీజేపీ నుంచి సీరియస్గా పట్టుపట్టింది. అప్పుడు టికెట్ రాలేదు. ఇప్పుడు సీరియస్గా ఉప ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని కూడా కోరుతుంది. వీరపనేని పద్మ ఆమె టికెట్ కావాలని యోచిస్తుంది. కిమ్స్కి సంబంధించిన డైరెక్టర్, కిమ్స్ ఆసుపత్రి, కిమ్స్ గ్రూప్లో డైరెక్టర్గా కొనసాగుతున్నారు. వీరపనేని పద్మ తనకు టికెట్ కావాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లూరి రామకృష్ణ అది టికెట్ కావాలి తనకు అంటూ కూడా బీజేపీకి దరఖాస్తు చేసుకున్న పరిస్థితి కనుక ఇక జయసుధా సుహాసిని కూడా బీజేపీ టికెట్ తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇంకా బీజేపీ ఇంకా ఎవరిని నిర్ణయించలేదు. సీరియస్గా ఉన్న దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, వీరపనేని, అట్లూరి రామకృష్ణ పేర్లను పరిశీలిస్తున్నారు. సామాజిక వర్గాల వారిగా పరిశీలిస్తే ఇద్దరు రెడ్లు బీజేపీ టికెట్ కోసం పోటీ పడితే ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు అట్లూరి రామకృష్ణ, వీరపనేని పద్మ ఇద్దరు కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్లు కమ్మ సామాజిక వర్గాన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది జూబ్లీ హిల్స్లో. కాబట్టి ఇప్పుడు గోపీనాథ్ కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు ఆయన భార్య కూడా నిల్చున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కమ్మ సామాజిక వర్గాన్ని కనుక అభ్యర్థిని నిలబెడితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయని బీజేపీ నుంచి ఒక పరిశీలన కూడా జరుగుతుంది. అది ఎంతవరకు కన్సిడర్ చేస్తారు, బీజేపీ ఏ మేరకు చూస్తారో చూడాలి. ఇక బీఆర్ఎస్ అయితే సునీతను అభ్యర్థిగా ప్రకటించి గత 10 రోజుల నుంచి కూడా సీరియస్గా ప్రచారంలో దిగుతుంది. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో గోపీనాథ్ జూబ్లీస్తో ఉన్న అనుబంధాన్ని, గోపీనాథ్ లెగసీని మొత్తం కూడా తన వైపు తిప్పుకొని బీఆర్ఎస్ అనుకూలంగా మలుచుకోవడానికి సునీత ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తుంది. ఆల్రెడీ కేటీఆర్ కూడా పలు నియోజకవర్గంలోని పలు వార్డులలో కూడా తిరిగి ప్రచారం చేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఇక కాంగ్రెస్కి సంబంధించి నవీన్ యాదవ్ ఆల్రెడీ కాంగ్రెస్కి సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో అజరుద్దీన్ పోటీ చేశారు. తనకు టికెట్ కావాలని భావిస్తున్న నేపథ్యంలో అజరుద్దీన్ని కనుక బరిలోకి తీస్తే కాస్త నష్టం జరిగే అవకాశం ఉంటుందని భావించిన సీఎం రేవంత్ రెడ్డి ఆయనని వ్యూహాత్మకంగా తప్పించి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు గవర్నర్ కోటాలో. సో ఇంకా అది ఆమోదం పొందాల్సింది. అజరుద్దీన్ని బరిలో నుంచి తప్పించిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్, అదేవిధంగా మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, రహమత్ నగర్ కార్పొరేటర్గా ఉన్న సిఎన్ రెడ్డిని కూడా ఈ 3 పేర్లు పరిశీలన ఉన్నాయి. ఆ 3 పేర్లను సీరియస్గా పరిశీలన చేస్తున్నారు. సో ఇందులో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల కోసం సీరియస్గా ఫైట్ చేస్తున్న నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా లేదా బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తారా అనేది చూడాలి. ఈ 3 పేర్లు అయితే సీరియస్గా పరిశీలన ఉంది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆయన బెంగళూరు వెళ్ళి ఖర్గేని కలిసిన తర్వాత ఈ పేర్ల విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాదాపు కేవలం 35 రోజుల సమయం ఉంది పోలింగ్ జరగడానికి. 35 రోజులు ఇమీడియట్గా ఆల్రెడీ బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అభ్యర్థిని ప్రకటించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. సో కాంగ్రెస్ అభ్యర్థిని ఈరోజు సాయంత్రం లేదా రేపు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ గెలిచినప్పటికీ అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ విజయం సాధించాలి. ఇప్పటికే తీవ్రమైన ప్రచారం సీఎం రేవంత్ రెడ్డి పాలన మీద, కాంగ్రెస్ పాలన మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెఫరెండంగా మారబోతుందని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కాంగ్రెస్ ప్రజాపాలన, సీఎం రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా కాంగ్రెస్ ప్రజాపాలన కూడా నిజంగానే రెఫరెండంగా భావించవచ్చు. ఒకవేళ ఓడిపోతే బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. చూశారు కదా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వచ్చాయి. ఈ ఫలితాలు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిఫ్లెక్ట్ అవుతాయని బీఆర్ఎస్కు కాస్త బలం చేకూరే అవకాశం ఉంది. సో ఇది ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. సో ఆ మేరకు శక్తియుక్తులన్నీ ఒడ్డి ప్రజల్లోకి వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఇక బీజేపీ ప్రత్యామ్నాయం, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం, తామే అధికారం చేపడతామని చెప్తున్న బీజేపీ ఆల్రెడీ కొత్త అధ్యక్షుడు వచ్చాడు రామచంద్రరావుకి ఇది ప్రతిష్టాత్మకం. ఎందుకంటే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉప ఎన్నిక వస్తుంది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వచ్చింది. ఈ ఎన్నికల్లో తన సత్తాను నిరూపించుకోవాలి. రబ్బర్ స్టాంప్ కానీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆయన రబ్బర్ స్టాంప్ కాదు గబ్బర్ సింగ్, తను ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ ప్రభావం చూపడం అత్యంత అవసరం కాబట్టి ఆయన కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సిట్టింగ్ సీట్ని దక్కించుకోవడం కూడా బీఆర్ఎస్కు తప్పనిసరి. బీఆర్ఎస్కు సంబంధించి హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఎక్కువ స్థానాలు గెలుపొందిన బీఆర్ఎస్ ఇప్పుడు కూడా సిట్టింగ్ స్థానాన్ని వదులుకోకుండా తాము సాధించుకోవడానికి తీవ్ర స్థాయిలో కృషి చేసే అవకాశం ఉంది. ఇక్కడ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ప్రభావితం చేస్తారు. దాదాపు 70,000 నుంచి 1,00,000 వరకు కూడా ముస్లిం ఓటర్లు ఉన్నారు. గతంలో ఎంఐఎం పోటీ చేసిన క్రమంలో కాంగ్రెస్కు నష్టం జరుగుతుందని భావించిన నేపథ్యంలో వ్యూహాత్మకంగానే సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం అభ్యర్థిని బరిలో ఉండకుండా చూసుకోవడానికి, ఎంఐఎంని మిత్రపక్షంగా తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటికైతే ఎంఐఎం బరిలోకి దిగడం లేదు. స్పష్టంగా
ఆ పార్టీ ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తామని ఇప్పటివరకు బాహటంగా ప్రకటించలేదు. కానీ సానుకూల సంకేతాలు ఎంఐఎం పార్టీ నుంచి వచ్చాయి. ఒకవేళ ఎంఐఎం అభ్యర్థి జూబ్లీహిల్స్ రంగంలోకి దిగకుంటే ఎలాగో ముస్లిం మైనారిటీ వర్గాల నుంచి బీజేపీ వైపు ఓట్లు వెళ్లే అవకాశం లేదు. ఇటు బీఆర్ఎస్కి పడాలి లేదా కాంగ్రెస్కి పడాలి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రచారం చేస్తుంది. ఖచ్చితంగా ఆ ప్రచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసింది, ఈ ఎన్నికల్లో కూడా చేసే అవకాశం ఉంది. ఇక ముస్లిం మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీ వైపు వెళితే ఖచ్చితంగా తమ విజయావకాశాలు మెరుగుపడతాయని కాంగ్రెస్ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో జరుగుతున్న ఉప ఎన్నిక నవంబర్ 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. ఈ ఫలితాలు ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాలపై స్పష్టంగా ప్రభావం చూపే అవకాశం